ఇదిలా ఉంటే తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. సుప్రీంకోర్టుకు లేఖ రాసింది ఒక జర్నలిస్టు సురేష్ చౌహాన్కే. ఆయన పేరు మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆ లేఖలో ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే ఆలయాల నిర్వహణ అప్పగించాలి అని చౌహాన్కే అంటున్నారు. తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చౌహాన్కే ఆ లేఖలో రిక్వెస్ట్ చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే లేఖ రాశారు. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మత విశ్వాసాలను దెబ్బతీశారని ఆ లేఖలో ప్రస్తావించారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే ఆలయాల నిర్వహణ అప్పగించాలి అన్నారు చౌహాన్కే. తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు చౌహాన్కే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖను సైతం స్క్రీన్పై మనం చూస్తున్నాము. సో ఇందులో ఎవరికి పడితే వాళ్ళకి ఆలయాల నిర్వహణ అప్పచెప్పడం కారణంగానే ఈ మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయని, పవిత్రత దెబ్బతింటుందని అందులో సిజేఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాసిన లేఖలో సురేష్ చౌహాన్కే పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీశారంటున్నారు. ఆలయాల పవిత్రత, సంప్రదాయాలపై ఇప్పుడు మచ్చపడిందన్నారు. అవగాహన ఉన్న వారికి ఆలయాల నిర్వహణ అప్పగించాలని, తక్షణమే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి చౌహాన్కే అందులో ప్రస్తావించారు.